ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సతీమణి వ్యవసాయ శాఖ మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయిని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ నిర్ణయం పైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని చెప్పేసి ఆరోపించారు. వ్యవసాయ శాఖ మార్కెటింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న లక్ష్మీబాయిని డిపార్ట్మెంట్ ఆఫ్ కోఆపరేటివ్స్ కు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీ పైన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఇటీవలే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి వ్యక్తిగత సిబ్బంది కారు సౌకర్యాలను తొలగించినటువంటి విషయం తెలిసిందే. ఇప్పుడు తన భార్యను కూడా బదిలీ చేయడం రాజకీయ వేధింపుల్లో భాగమేనని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే ఇది సాధారణ పరిపాలన బదిలీ కాదు, కక్ష సాధింపుతో చేసినటువంటి ట్రాన్స్ఫర్ అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లోకి వచ్చే ముందే అన్నింటికీ సిద్ధపడి వచ్చామని, ఇలాంటి చర్యలకు తాము భయపడబోమని తెలియజేశారు. మొదట తన భద్రతను తగ్గించారని, ఆ తర్వాత ప్రభుత్వ సౌకర్యాలను తొలగించారని, ఇప్పుడు తన భార్యను సంబంధం లేనటువంటి శాఖకు బదిలీ చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తన భద్రత తగ్గింపు పైన హైకోర్టును ఆశ్రయించగా పాక్షిక ఉపశమనం లభించిందని, అదే కారణంగా ప్రభుత్వం తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుందని ఆయన ఆరోపించారు. ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు లేదా కక్ష సాధింపు చర్యలు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని, తెలంగాణ ప్రజల తరపున తమ పోరాటం కొనసాగుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. అయితే లక్ష్మీబాయి బదిలీ పైన ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా అధికారికంగా స్పందించలేదు. ఈ బదిలీ సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమా, లేక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపిస్తున్నట్లుగా రాజకీయ కక్ష సాధింప అనే అంశం పైన చర్చ కొనసాగుతోంది. ఈ వ్యవహారం పైన ప్రభుత్వం స్పందన కోసమైతే ప్రస్తుతం వేచి చూడాల్సిందే. ఆ ప్రవీణ్ అన్న పోరాటం చేస్తే ఇంత చిల్లర, ఇంత చీప్ టాక్టిక్సా? ఇప్పుడు శ్రీధర్ బాబు గారి వైఫ్ కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఉండే. మేము ఎప్పుడన్నా శ్రీధర్ బాబు ఈజ్ డిఫరెంట్, ఈజ్ పాలిటిక్స్, ఈజ్ ఏ పాలిటీషియన్, ఆయనతో కొట్లాడతాం. ఆయన భార్య మీద మాకెందుకు? అద్భుతమైన అవకాశాలు వారి సతీమణికి బీఆర్ఎస్ పార్టీ కల్పించలేదా? ప్రవీణ్ అన్న కూడా ఆ రోజు బీఎస్పీలో ఉండే, విమర్శిస్తుండే. అట్లని మేము ఎప్పుడన్నా ఆలోచించినామా? ఇదేం రాజకీయము? ఇంత దివాలాకోరు రాజకీయం అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. అంటే ప్రశ్నించే గొంతుల మీద పగబడతారా? అంటే మీరు చెప్పినట్టు వినకపోతే ఆర్మ్ ట్విస్టింగు, భయభ్రాంతులకు గురి చేయడము, అక్రమ కేసులు పెట్టడము, భద్రత తగ్గించడము, గన్మెన్లను తీసేస్తామనుడు, లేదా బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసేస్తామనుడు. అంటే ప్రవీణ్ గారి జీవితాన్ని రిస్కులో పెడతారు. ప్రవీణ్ గారి సతీమణిని ప్రధానమైన శాఖలోకి, జీతం రాని శాఖలోకి ట్రాన్స్ఫర్ చేస్తారా? ఇస్ ఇట్ ద వే ఆఫ్ డూయింగ్ థింగ్స్? జీవితం అంతా మార్కెటింగ్ శాఖలో వారు పనిచేస్తే ఇప్పుడు తీసుకుపోయి కోఆపరేటివ్ హౌసింగ్ ఫెడరేషన్ వేసిండ్రు. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఇస్ ఎ రూల్ ఇన్ ద గవర్నమెంట్, రిటైర్ అయ్యే సంవత్సరం ముందు ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఎవరైనా ఒక అధికారి రిటైర్ అయితే ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ఆఫ్ సర్వీస్, దే షుడ్ నాట్ బి ట్రాన్స్ఫర్డ్. ఆవిడకున్న సర్వీస్ 1 year. ఇప్పుడు ఆ జీవోను కూడా ఉల్లంఘిస్తూ ఈరోజు వారిని ట్రాన్స్ఫర్ చేసినారు. ఇదంతా కూడా మీరు ప్రశ్నించే గొంతుల మీద చేసే దాడి. మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ఎస్పీగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయనకేందంటే ఆయనకున్న బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తీసేసారు, ఆయన సెక్యూరిటీ తీసేసారు. ఈ మధ్యలో ఎక్కువ మాట్లాడుతుండని చెప్పి ఈరోజు ఈ గురుకుల పాఠశాలల అవినీతి గురించి మాట్లాడుతుండని చెప్పి ఇప్పుడే 10 నిమిషాల ముందు వాళ్ళ భార్య మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది.
ఆమెకి ఇంకొక సంవత్సరం ఉంది. ఆమెను వెంటనే ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు. లూప్ లైన్లో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి ఇప్పుడే 10 నిమిషాల ముందు మరి ఆమెను ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడే మరి ప్రవీణ్ కుమార్ గారికి ఫోన్ వచ్చింది. ఏంది ఇక్కడ నడుస్తుంది తుగ్లక్ పరిపాలన? ఒక సర్కస్ కంపెనీ పెట్టి ఈ సర్కస్లో మీ డ్రామాలు ఏంది, మీ వేషాలు ఏంది?